హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం మెయిన్గా డిస్కస్ చేయబోతున్నటువంటి విషయం ఏంటంటే సుప్రీంకోర్టు ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వాన్ని ఒక విషయం పైన తన యొక్క నిర్ణయాన్ని అడగడం జరిగింది. మరి ఆ సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం తన యొక్క నిర్ణయాన్ని ఏం చెప్పింది అన్న విషయాన్ని మనం మాట్లాడుకోవడానికి ట్రై చేద్దాం. అసలు ఈ యొక్క సుప్రీంకోర్టు ఏ విషయం పైన కేంద్ర ప్రభుత్వం యొక్క లేదా అడ్వైజ్ని అడిగింది లేదా వాళ్ళ యొక్క ఒపీనియన్ అడిగింది ఏంటంటే, సో ఈ విషయంలో మనకు అర్థం కావాల్సింది ప్రెసిడెంట్ అండ్ సుప్రీంకోర్ట్, గవర్నర్, యూనియన్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ వీళ్ళందరి గురించి కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. దాంతోపాటు మనం డిఫరెంట్ మనకి సుప్రీంకోర్టు ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్స్, అలానే సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్పింది, సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ఇట్లాంటి డీటెయిల్స్ అన్ని కూడా మనం డిస్కస్ చేస్తాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు టాపిక్ వచ్చేసి మనకి సుప్రీంకోర్టు వర్సెస్ గవర్నర్ టైమ్ లైన్ బ్యాటిల్. ఓకే, ఇది టాపిక్ అనమాట. అండ్ ఇది మనకి యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో జనరల్ స్టడీస్ పేపర్ 2 ఇండియన్ కాన్స్టిట్యూషన్, జనరల్ స్టడీస్ పేపర్ 2 పాలిటీ అండ్ గవర్నెన్స్ అండ్ సెపరేషన్ ఆఫ్ పవర్స్ ఫెడరలిజం, దాంతోపాటు ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్స్ విషయంలో కూడా ఇది మనకి సిలబస్ మ్యాపింగ్లో యూజ్ అవుతుంది. ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్స్ అంటే ఈ వీడియోలో మెయిన్గా మనం షంషేర్ సింగ్, నబమ్ రెబియా, స్టేట్ ఆఫ్ పంజాబ్ ఇలాంటి వాటిని మనం డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అర్థం చేసుకొని ట్రై చేద్దాం. రీసెంట్గా మనకి గవర్నర్స్ ఎక్కువగా వాళ్ళ దగ్గరికి ఇచ్చినటువంటి బిల్స్ని వాళ్ళు పాస్ చేయకుండా వాళ్ళు పెండింగ్లో ఉంచుతున్నారు. దానికి సంబంధించి తమిళనాడు గవర్నమెంట్ సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది. సుప్రీంకోర్టు గవర్నర్ పైన దాంతోపాటు ప్రెసిడెంట్ పైన కొన్ని టైం లిమిట్స్ విధించడం జరిగింది. అంటే ఏదైనా ఒక బిల్ అనేది గవర్నర్ దగ్గరకు వచ్చినా ప్రెసిడెంట్ దగ్గరకు వచ్చినా వాళ్ళు ఇంత సమయంలో ఆ బిల్ని ప్రాసెస్ చేయాలి అని చెప్పేసి కొన్ని టైం లైన్ విధించడం జరిగింది. మరి ఆ టైం లిమిట్ విధించడం కరెక్టేనా కాదా అని చెప్పేసి ప్రెసిడెంట్ పైన సుప్రీంకోర్టు టైం లిమిట్ విధించింది. కాబట్టి ఈ యొక్క ప్రెసిడెంట్ ఏం చేసిందంటే మళ్ళీ అదే సుప్రీంకోర్టుని అడ్వైజ్ అడిగింది. అది ఏ ఆర్టికల్ ప్రకారం చెప్తాను నేను మీకు. అలా అడ్వైజ్ అడిగినప్పుడు సుప్రీంకోర్టు ఆ అడ్వైస్ అంటే ప్రెసిడెంట్కి తన యొక్క అడ్వైస్ ఇచ్చే కన్నా ముందు మీరేమనుకుంటున్నారు అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ దాంతోపాటు స్టేట్ గవర్నమెంట్స్ యొక్క ఒపీనియన్ అడగడం జరిగింది. ఆ ఒపీనియన్ అడిగినప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్పిందంటే, ఇలా సుప్రీంకోర్టు అనేది ప్రెసిడెంట్ పైన గవర్నర్ పైన ఇలా టైం లిమిట్ విధించడం అనేది కాన్స్టిట్యూషనల్గా రాంగ్. అలానే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ యొక్క ఆర్గ్యుమెంట్ ఏం చెప్పిందో కూడా మనం డిస్కస్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంటెక్స్ట్ సందర్భం ఏంటంటే, ఆబ్వియస్గా మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు ఏం చెప్పింది, మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఇది కాన్స్టిట్యూషనల్ క్యూస్ అంటే రాజ్యాంగపరమైనటువంటి గందరగోళానికి దారితీసేటువంటి అవకాశం ఉంది. ఏది సుప్రీంకోర్టు ఏదైతే కనుక గవర్నర్ల పైన దాంతోపాటు ప్రెసిడెంట్ పైన టైం లిమిట్ విధించడం ఏదైతే ఉందో అది ఎప్పుడు విధించడం జరిగింది, ఒక ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్స్ ఇచ్చింది సుప్రీంకోర్టు. అదేంటో కూడా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది వీడియోలో. సరే, చూద్దాం ఒకసారి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మనకి టైం లైన్. ఈ టైం లైన్లో మనకి 2020 నుంచి 2030 ఈ మధ్యలో మనకి తమిళనాడు గవర్నర్ చాలా బిల్స్ని తను పాస్ చేయకుండా పెండింగ్లో ఉంచడం జరిగింది. కాబట్టి తమిళనాడు గవర్నమెంట్ ఈ యొక్క గవర్నర్ రాజ్యాంగాన్ని వైలేట్ చేస్తున్నాడు అని చెప్పేసి ఈ యొక్క గవర్నర్ పైన సుప్రీంకోర్టు వెళ్ళడం జరిగింది నవంబర్ 2023లో. అండ్ సుప్రీంకోర్టు టైం లైన్ విధిస్తూ జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది 8 ఏప్రిల్ 2025. సుప్రీంకోర్టు టైం లిమిట్ సెట్ చేయడం జరిగింది. ఆ టైం లిమిట్ ఏంటి అని నేను మళ్ళీ మీకు ఒకసారి వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలా టైం లిమిట్ విధించడం కరెక్టేనా కాదా అని చెప్పేసి మే 13 రోజు ప్రెసిడెంట్ సుప్రీంకోర్టు యొక్క అడ్వైజ్ అడుగుతూ సుప్రీంకోర్టుకి ఒక రిఫరెన్స్ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క సుప్రీంకోర్టు జూలైలో ఆగస్టులో సుప్రీంకోర్టు ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఒపీనియన్ని, స్టేట్ గవర్నమెంట్ యొక్క ఒపీనియన్ అడగడం జరిగింది. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ తన యొక్క ఒపీనియన్ ఇచ్చింది ఎప్పుడు 16 ఆగస్ట్ ఈ రోజు ఒపీనియన్ ఇవ్వడం జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్తుందంటే ఇలా సుప్రీంకోర్టు అనేది ప్రెసిడెంట్ పైన గవర్నర్ పైన టైం లిమిట్ విధించడం అనేది రాజ్యాంగపరమైనటువంటి గందరగోళానికి దారితీసేటటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది. మరి మీ ఒపీనియన్ ఏమనుకుంటున్నారు? ఇలా గవర్నరు ప్రెసిడెంట్ వాళ్ళ యొక్క అధికారాలను మిస్యూజ్ చేయడం అనేది కాన్స్టిట్యూషనల్ మిస్యూజ్ కాబట్టి ఇలా టైం లిమిట్ ఉండడం కరెక్ట్ అనుకుంటున్నారా? లేదా ఇలా టైం లిమిట్ ఉండడం అనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క అధికారాలను తగ్గించినట్టు ఉంటుంది కాబట్టి టైం లిమిట్ ఉండకూడదు అనుకుంటున్నారా? మీ ఒపీనియన్ ఏందో చెప్పడానికి ట్రై చేయండి. ఓకే, సరే, ఈ క్రైసిస్ ఈ విషయం మొత్తం కూడా ఎప్పుడు స్టార్ట్ అయింది? ఎప్పుడైతే కనుక తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి సుమారుగా తన దగ్గరకు వచ్చినటువంటి సుమారు 12 తమిళనాడు గవర్నమెంట్ బిల్స్ని తను పాస్ చేయకుండా పెండింగ్లో ఉంచడం. అవి ఎప్పటి నుంచి 2020 నుంచి 2023 మధ్యలో. దాని తర్వాత ఏం జరిగిందనేది నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అంటే గవర్నర్కి వెళ్ళినటువంటి ఆ బిల్ అనేది గవర్నర్ యాక్సెప్ట్ చేయకుండా తన దగ్గరనే పెండింగ్ ఉంచుకోవడం జరిగింది. నేను మీకు చాలాసార్లు పాలిటీ క్లాస్లో చెప్పాను ఏంటంటే అసెంబ్లీ కానీ లేదా అసెంబ్లీ అండ్ కౌన్సిల్ ఇవి రెండు కూడా అంటే అసెంబ్లీ ఉన్న
స్టేట్లోనేమో అసెంబ్లీ ఒకటే, 2 ఉన్నటువంటి స్టేట్లో 2 ఆమోదించి గవర్నర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత గవర్నర్ బిల్లును యాక్సెప్ట్ అయినా చేయొచ్చు, రిజెక్ట్ అయినా చేయొచ్చు, రిటర్న్ అయినా పంపించచ్చు, లేదా ప్రెసిడెంట్ దగ్గరికైనా పంపించచ్చు. అంతే తప్పించేసి తన దగ్గరనే ఇండెఫినెట్గా అంటే ఇండెఫినెట్ పీరియడ్ ఆఫ్ టైం అంటే నిరవధికంగా తన దగ్గరే ఉంచుకోవడానికి వీల్లేదన్నమాట. అంటే గవర్నర్కి ఎలాంటి అధికారాలు లేవు, గవర్నర్కి పాకెట్ వీటో అధికారం లేదు అని చెప్పేసి సుప్రీంకోర్టు 8 ఏప్రిల్ 2025 సుప్రీంకోర్టు సంబంధించినటువంటి జేబీ పర్దీవాలా, దాంతోపాటు మనకి ఆర్ మహదేవన్ వీళ్ళతో కూడినటువంటి జడ్జిమెంట్ అనేది సుప్రీంకోర్టు ఇచ్చింది. ఈ యొక్క 2 జడ్జి బెంచ్ అనేది జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఏమని? గవర్నర్కి పాకెట్ వీటో లేదు, అలానే గవర్నర్కి ప్రెసిడెంట్కి ఒక టైం లైన్ విధించడం జరిగింది. ఇలా ఏ విధంగా చేయగలిగింది సుప్రీంకోర్టు? సుప్రీంకోర్టు తనకున్నటువంటి అధికారాలను ఉపయోగించుకొని, సుప్రీంకోర్టు తనకున్నటువంటి అధికారాలు ఏ అధికారాలను ఉపయోగించుకోవడం జరిగింది? ఆర్టికల్ 142 సుప్రీంకోర్టు దగ్గర ఉన్నటువంటి ఆర్టికల్ 142 అధికారాలను ఉపయోగించుకొని సుప్రీంకోర్టు యొక్క టైం లిమిట్ విధించడం జరిగింది. ఆ టైం లిమిట్ ఏందో తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. ఆ టైం లిమిట్ ఏంటంటే, ఇక్కడ మనకి ఏదైనా ఒక బిల్లుని అంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ యొక్క అడ్వైస్ తీసుకున్న తర్వాత ఆ అడ్వైజ్ని ఫాలో అవుతూ గవర్నర్ ఆ బిల్లుని ఆమోదించాలంటే కనుక 1 మంత్ టైంలో ఆమోదించాల్సి ఉంటుంది. ఒకవేళ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఒకటి చెప్పిన తర్వాత అలా చెయ్యొద్దు అని ఒకవేళ గవర్నర్ అనుకుంటే కనుక, అంటే బిల్లుని రిజెక్ట్ చేయాలనుకుంటే కనుక అది కూడా ఎన్ని మంత్స్లో చేయాలి? 3 మంత్స్లో చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు ఒక బిల్లుని మీరు కన్సిడర్ చేయండి అని చెప్పేసి గవర్నర్ అసెంబ్లీకి పంపించిన తర్వాత మళ్ళీ అదే అసెంబ్లీ తిరిగి గవర్నర్కి పంపించినప్పుడు గవర్నర్ దాన్ని మళ్ళీ 1 మంత్ లోపు ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది. అంటే 1 మంత్ లోపల ప్రాసెస్ చేసి యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది. లేదా ఇక్కడ జనరల్గా అంటే ఏదైనా అసెంబ్లీ గవర్నర్ దగ్గర బిల్ పంపించినప్పుడు ఇవి 3 చేయకుండా ఒకవేళ గవర్నర్ ప్రెసిడెంట్ దగ్గర పంపిస్తే ప్రెసిడెంట్ ఎన్ని మంత్స్లో తన ఒపీనియన్ చెప్పాల్సి ఉంటుంది? 3 మంత్స్లో తన యొక్క డిసిషన్ చెప్పాల్సి ఉంటుంది. అంటే యాక్సెప్ట్ చేస్తున్నాడా, రిజెక్ట్ చేస్తున్నాడా. అంతే తప్పించేసి ప్రెసిడెంట్ కూడా తన యొక్క పాకెట్ వీటోని ఉపయోగించుకోవడానికి వీల్లేదు. ఓకే, ఈ సందర్భంలో మనం అర్థం చేసుకోవాల్సింది ఆర్టికల్ 200 అలానే ఆర్టికల్ 201. ఆర్టికల్ 200 ఏం చెప్తుంది? ఏదైనా అసెంబ్లీ అనేది ఒక బిల్ని పాస్ చేసిన తర్వాత గవర్నర్ దగ్గరికి వెళ్ళినప్పుడు గవర్నర్ ఆ బిల్లుని యాక్సెప్ట్ చేయొచ్చు, యాక్సెప్ట్ చేసే బిల్ కాస్త యాక్ట్ అవుతుంది, రిజెక్ట్ చేయొచ్చు. ఏ విధంగా రిజెక్ట్ చేయొచ్చు అంటే ఒకవేళ రాష్ట్రంలో ప్రభుత్వం మారిపోయింది అనుకోండి, ప్రభుత్వం మారినప్పుడు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ యొక్క అడ్వైజ్ మేరకి రిజెక్ట్ చేయొచ్చు, లేదా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అడ్వైజ్కి విరుద్ధంగా రిజెక్ట్ చేయొచ్చు. అలా రిజెక్ట్ చేస్తే 3 మంత్స్లోపు రిజెక్ట్ చేయాల్సి ఉంటుంది. లేదా బిల్లుని రీకన్సిడరేషన్లోకి పంపించవచ్చు. రీకన్సిడరేషన్లోకి పంపించిన తర్వాత మళ్ళీ అదే అసెంబ్లీ తిరిగి పంపిస్తే 1 మంత్ లోపల యాక్సెప్ట్ చేయాలి. దాంతోపాటు తను ప్రెసిడెంట్ కన్సిడరేషన్ కోసమైనా పంపించవచ్చు. ప్రెసిడెంట్ కన్సిడరేషన్ పంపించడం అనేది ఏ ఆర్టికల్ ప్రకారం? ఆర్టికల్ 201 ప్రకారము యొక్క గవర్నర్ కొన్ని విషయాలకు సంబంధించి, అన్ని విషయాలకు సంబంధించి కాదు, కొన్ని విషయాలకు సంబంధించినటువంటి బిల్లుల్ని రాష్ట్రపతి యొక్క సమీక్ష కోసం, రాష్ట్రపతి యొక్క రివ్యూ కోసం పంపించవచ్చు అన్నమాట. మరి ఏ విషయాలలో ఈ యొక్క ఆర్టికల్ 201 అనేది జనరల్గా వాడుతుంటారు? మీకు ఏమైనా ఐడియా ఉంటే కమెంట్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, ఆ సందర్భాల్లో ప్రెసిడెంట్ దాన్ని యాక్సెప్ట్ చేయొచ్చు, రిజెక్ట్ చేయొచ్చు, లేదా రిటర్న్ పంపించవచ్చు. లేదా ఇంతకుముందు ఏం చేసేవాళ్ళంటే ప్రెసిడెంట్ తనతో పాటు ఇండెఫినెట్ పీరియడ్ ఆఫ్ టైం అంటే అపరిమితంగా వాయిదా వేసేవాళ్ళు. అంటే ప్రెసిడెంట్ పాకెట్ వీటోని ఉపయోగించేవాళ్ళు. ఇప్పుడు ప్రెసిడెంట్కి ఆ పాకెట్ వీటో అనేది లేదు. దేని విషయంలో? ఈ యొక్క రాష్ట్రానికి సంబంధించినటువంటి బిల్లుల విషయంలో. మరి పార్లమెంట్కి సంబంధించినటువంటి బిల్లుల విషయంలో పాకెట్ వీటో ఉందా? ఉంది. ఓకే, ఇదంతా ఈ యొక్క రాష్ట్రానికి, స్టేట్స్కి సంబంధించి అలానే గవర్నర్కి సంబంధించినటువంటి టాపిక్స్ అనమాట. ఓకే, ఇది పార్లమెంట్ పవర్స్కి సంబంధించినటువంటి టాపిక్ కానే కాదు. మరి ఈ సందర్భంలో ఆర్టికల్ 143 ఇలా సుప్రీంకోర్టు ఏదైతే ఉందో, సుప్రీంకోర్టు ఇలా అంటే టైం లిమిట్ సెట్ చేసింది. ఎవరికి? ప్రెసిడెంట్కి, దాంతోపాటు గవర్నర్కి. ఈ టైం లిమిట్స్ సెట్ చేసిన తర్వాత ఇన్ కేస్ ఒకవేళ ఈ టైం ప్రకారం గవర్నర్ ఫాలో అవ్వకపోతేనా లేదా ప్రెసిడెంట్ ఫాలో అవ్వకపోయినా ఆ బిల్లుల్ని డైరెక్ట్గా సుప్రీంకోర్టు రివ్యూ చేసి సుప్రీంకోర్టు ఆ బిల్లుని పాస్ చేయొచ్చు అని చెప్పి సుప్రీంకోర్టు మన తమిళనాడుకు సంబంధించినటువంటి కొన్ని బిల్లుల్ని ఆల్రెడీ పాస్ కూడా చేయడం జరిగింది. మరి ఇది కరెక్టేనా కాదా? ఈ యొక్క ప్రెసిడెంట్ కానీ గవర్నర్ కానీ కాన్స్టిట్యూషనల్ రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న వాళ్ళు, వాళ్ళపైన ఇలా టైం లిమిట్ విధించొచ్చా లేదా అని చెప్పేసి ప్రెసిడెంట్ మళ్ళీ సుప్రీంకోర్టు అడ్వైజ్ అడిగింది. యాక్చువల్లీ ఆర్టికల్ 143 ప్రకారము ప్రెసిడెంట్ సుప్రీంకోర్టుని 2 విషయాలపైన అడ్వైజ్ అడగవచ్చు. ఒక మ్యాటర్ ఫ్యాక్టా కాదా అంటే ఒక విషయంలో ఏదైనా ఫ్యాక్ట్ ఉందా లేదా అని అడగవచ్చు. లేదా ఒకటి కాన్స్టిట్యూషన్ పరంగా రైటా రాంగా, కాన్స్టిట్యూషనల్ కాదా అని అడగవచ్చు. ఈ ఆర్టికల్ 143ని ఉపయోగించి ద్రౌపది ముర్ము గారు 13th మే రోజు ఇలా ఈ యొక్క సుప్రీంకోర్టు ఆర్టికల్ 142 ప్రకారము మా పైన లిమిట్ విధించొచ్చా లేదా అని చెప్పేసి ఆర్టికల్ 143 క్లాజ్ 1 ప్రకారం ప్రెసిడెంట్ సుప్రీంకోర్టు యొక్క అడ్వైజ్ అడగడం జరిగింది. ఏ విషయాలపైన అడ్వైజ్ అడిగారు? ఈ విధంగా కోర్ట్స్ అనేవి
టైం లైన్ విధించవచ్చా లేదా, ఎందుకంటే కాన్స్టిట్యూషన్లో ఎక్కడా లేదు కదా ఇలా టైం లైన్స్ గురించి. దాంతోపాటు ఈ యొక్క ఈ టైం లైన్ అనేది ఈ లిమిట్స్ అనేవి ఏవైతే ఉన్నాయో ఈ లిమిట్స్ విధించేటటువంటి పవర్ సుప్రీంకోర్టుకు ఆర్టికల్ 142 ప్రకారం ఉందా లేదా. దాంతోపాటు ఇలా ఏదైనా సరే అంటే ఒక ఎగ్జిక్యూటివ్కి సంబంధించినటువంటి బిల్లులు ఏవైతే ఉంటాయో అవి గవర్నర్ ప్రెసిడెంట్ పాస్ చేయకపోతే అసలు అవి జ్యుడిషియరీ తీసుకోవచ్చా, వాటిని జ్యుడిషియరీగా పవర్ ఉందా, అలా ఉంటే కనుక సపరేషన్ ఆఫ్ పవర్స్కి విరుద్ధమే కదా. ఇట్లాంటి క్వశ్చన్స్తోని సుమారుగా ఒక 15 క్వశ్చన్స్తోని సో ప్రెసిడెంట్ యొక్క సుప్రీంకోర్టుని అడగడం జరిగింది. గతంలో ఇలా ప్రెసిడెంట్ సుప్రీంకోర్టు యొక్క అడ్వైస్ తీసుకోవడం ఆల్మోస్ట్ ఒక 15 టైమ్స్ తీసుకున్నారనమాట ఇంతకుముందు. అంటే దీన్ని ఎంత రేర్గా ఈ యొక్క ప్రొవిజన్ని వాడుతున్నారో మీకు అర్థమై ఉండాలి. ఓకే, సో మరి సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్పింది, యూనియన్ గవర్నమెంట్ ఏం చెప్పిందంటే ఇలా సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అవ్వడం అనేది దేనికి వ్యతిరేకమంట, సపరేషన్ ఆఫ్ పవర్స్, అధికార విభజన అనే దానికి వ్యతిరేకమంటున్నారు. అలానే డెమోక్రటికల్ ఐడియల్స్, ఎందుకంటే గవర్నర్ ఆఫీస్ అనేది ఒక డెమోక్రసీ వ్యవస్థలో ఒక హైయెస్ట్ ఆఫీస్ కదా, మీరు దాన్ని ఎలా బైపాస్ చేస్తున్నారు, ఇది యూనియన్ గవర్నమెంట్ యొక్క ఆర్గ్యుమెంట్. దాంతోపాటు కాన్స్టిట్యూషనల్ ఓవర్ రీచ్, అంటే ఏదైతే కనుక కాన్స్టిట్యూషన్లో లేనటువంటి ఈ యొక్క టైం లిమిట్స్ని సుప్రీంకోర్టు ఇంపోజ్ చేయడం అనేది కాన్స్టిట్యూషన్ని వైలేట్ చేస్తున్నట్టుగా, కాన్స్టిట్యూషన్ని బియాండ్ దాటిపోతున్నట్టుగా, కాన్స్టిట్యూషనల్ ఓవర్ రీచ్గా పరిగణించడం జరిగింది. అలానే ఈ యొక్క ఎగ్జిక్యూటివ్ అటానమీ అంటే లైక్ గవర్నర్ ప్రెసిడెంట్ యొక్క అటానమీ ఏదైతే ఉందో దాన్ని డిస్టర్బ్ చేసినట్టు ఉంది. కాబట్టి ఈ యొక్క ఆర్టికల్ 142 అనేది సుప్రీంకోర్టుకి ఎక్స్ట్రాడినరీ పవర్ ఇచ్చినప్పటికీ కూడా అది కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి వాల్యూస్ని దాటిపోకూడదు అని చెప్పేసి యూనియన్ గవర్నమెంట్ తన యొక్క అడ్వైస్ ఇవ్వడం జరిగింది. మరి ఈ విషయం పైన దీనికి సంబంధించి ఈ యొక్క ఫెడరలిజం అంటే మనకి ఈ యొక్క కోఆపరేటివ్ ఫెడరలిజమా లేదా కాంపిటేటివ్ ఫెడరలిజమా ఏది ముఖ్యం అంటే గవర్నర్కి ఎక్కువ అధికారాలు ఉండాలా లేదా రాష్ట్రాలకి ఉండాలా అధికారాలు, అంటే ఏదైనా ఒక బిల్లుల విషయంలో గవర్నర్ ఇలా డిలే చేయొచ్చా అంటే గవర్నర్కి పవర్స్ ఉంటాయా లేదా డిలే చేయకూడదు. దీనికి సంబంధించి 2 ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. స్టేట్స్ ఏమంటున్నాయి అంటే మేము ఆల్రెడీ అసెంబ్లీ పాస్ చేసిందంటే బిల్ అనేది అసెంబ్లీని ఎన్నుకునే వాళ్ళు ఎవరు, ప్రజలే కదా. అంటే డెమోక్రసీలో హయ్యెస్ట్ ఆర్గనైజేషనే కదా అసెంబ్లీ అనేది. అసెంబ్లీ పాస్ చేసిన తర్వాత గవర్నర్ ఆపడం అనేది ఈ యొక్క అసెంబ్లీ యొక్క అటానమీని తగ్గించినట్టే కదా. అలానే ఈ గవర్నర్స్ కావాలని ఒక అడ్డంకులు సృష్టించినట్టే కదా. ఇది రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ఆర్గ్యుమెంట్. సెంటర్ ఏమంటుందో ఆల్రెడీ మీకు చెప్పాను ఈ యొక్క ఆర్గ్యుమెంట్స్ అనేవి. ఓకే, ఇలానే గవర్నర్లు తమిళనాడు విషయంలోనే ఈ యొక్క గవర్నర్ రాజ్యాంగాన్ని ఉల్లంఘించలేదు, కేరళ విషయంలో కానీ అండ్ మిగతా పంజాబ్ తెలంగాణ తెలిసి మన తెలంగాణ విషయంలో రీసెంట్గా ఎమ్మెల్సీల విషయంలో కూడా ఏం జరిగిందో మనం చూసాం కదా. ఇలా వివిధ రాష్ట్రాల్లో గవర్నర్లు తమ యొక్క అధికార దుర్వినియోగం చేస్తున్నారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి ఈ కాంటెక్స్ట్లో ఒకసారి ఈ యొక్క కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ అంటే ఈ విధంగా గవర్నర్లు అన్నెసెసరీగా ఇన్వాల్వ్ అవ్వడం అనేది ఇలా కాన్స్టిట్యూషన్ మొరాలిటీ కాన్స్టిట్యూషన్ వాల్యూస్ని తగ్గిస్తుంది. ఎందుకంటే గవర్నర్లు టైం ప్రకారం యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. అలానే ఈ యొక్క గవర్నర్స్ తమ యొక్క ఎథికల్ వాల్యూస్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. దాంతోపాటు ఈ యొక్క డెమోక్రటికల్లీ ఎలక్టెడ్ గవర్నమెంట్ అంటే ప్రజాస్వామ్యబద్ధంగా అయినటువంటి ప్రభుత్వాన్ని గవర్నర్లు రెస్పెక్ట్ చేయాలి కదా. ఇలా రెస్పెక్ట్ చేయకుండా ఉంటే కనుక అంటే గవర్నర్లు అన్నెసెసరీగా ఇన్వాల్వ్ అయితే అది కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ అంటే మన భారతదేశ రాజ్యాంగం యొక్క నైతిక విలువల్ని యొక్క దెబ్బతీసినట్టే ఉంటుంది. అంటే ఈ చర్యల ద్వారా అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాల యొక్క వాదన అన్నమాట. మరి కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుంది, కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే గవర్నర్స్ ఇంత తొందరనే యాక్ట్ కావాలని లేదు కదా, వాళ్ళ యొక్క ఫంక్షన్స్ విషయంలో ఫ్లెక్సిబిలిటీ ఉండాలి. కాబట్టి చెక్స్ అండ్ బ్యాలెన్స్ అవసరము. దాంతోపాటు కొన్ని సందర్భాలలో ఈ యొక్క డిలే అనేది అవుతుంటుంది అని చెప్పేసి గవర్నర్కి యొక్క డిస్క్రిషనరీ పవర్స్ ఉండాలి అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ యొక్క వాదన అనమాట. ఈ సందర్భంలో సుప్రీంకోర్టు బిఆర్ అంబేద్కర్ గారి యొక్క వర్డ్స్ని కోట్ చేయడం జరిగింది. ఏంటంటే ఈ యొక్క ఎంత మంచి కాన్స్టిట్యూషన్ అయినప్పటికీ కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేసే వాళ్ళు సరిగా లేరనుకోండి, అప్పుడు ఆ కాన్స్టిట్యూషన్ అనేది ఎప్పుడైనా సరే బ్యాడ్ రిజల్ట్ ఇస్తుంది అని చెప్పేసి బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినటువంటి దాన్ని ఈ యొక్క సుప్రీంకోర్టు కోట్ చేయడం జరిగింది. మరి ఇలా గవర్నర్కు ఉండేటటువంటి పవర్స్ గురించి గతంలో సుప్రీంకోర్టు ఏం చెప్పింది, సుప్రీంకోర్టు యొక్క శంషేర్ సింగ్ వర్సెస్ పంజాబ్ ఇందులో ఏం చెప్పిందంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అంటే రాష్ట్ర మంత్రిమండలి ఇచ్చేటటువంటి సలహాని గవర్నర్ పాటించాలి అని చెప్పింది. ఈ విషయంలోనే తెలంగాణ ఎమ్మెల్సీలు అంటే గత ప్రభుత్వము తెలంగాణ ఎమ్మెల్సీల విషయంలో 2 పేర్లను గవర్నర్కి పంపించినప్పుడు గవర్నర్ దాన్ని ఇంటర్నేషనల్గా డిలే చేయడం అనేది ఈ యొక్క శంషేర్ సింగ్ వర్సెస్ పంజాబ్ ఈ జడ్జిమెంట్కి విరుద్ధంగా చేయడం జరిగింది గవర్నర్. దాంతోపాటు నబం రెబియా ఇందులో ఏం చేయడం చెప్పిందంటే సేమ్ ఈ యొక్క శంషేర్ సింగ్ వర్సెస్ పంజాబ్ ఈ జడ్జిమెంట్ని ఇందులో కూడా మళ్ళీ చెప్పడం జరిగింది. ఏమని చెప్పారు
గవర్నర్ తనకు నచ్చినట్టుగా వ్యవహరించడానికి వీల్లేదు, ఆర్బిటరీ తనకు నచ్చినట్టుగా వ్యవహరించడానికి వీల్లేదు, ఖచ్చితంగా మంత్రిమండలి సలహా మేరకు మాత్రమే పనిచేయాల్సి ఉంటుందని చెప్పేసి. ఓకే, అలానే స్టేట్ ఆఫ్ పంజాబ్, ఇందులో కూడా మనకి అంటే సుప్రీంకోర్టు వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్లో ఇందులో కూడా మనకి ఈ యొక్క ఏదైతే కనుక ఈ అంటే విత్డ్రా అంటే అసెంబ్లీ బిల్ పాస్ చేసిన తర్వాత ఈ యొక్క బిల్ని రిటర్న్ చేసే విషయంలో గవర్నర్కు ఉన్నటువంటి పవర్స్ని గురించి చెప్తూ కూడా సుప్రీంకోర్టు సేమ్ అంటే గవర్నర్కి కొన్ని నామినల్ పవర్స్ మాత్రమే ఉంటాయని పేర్కొందనమాట. సో ఈ ఇష్యూకి సంబంధించి మీరు ఒక ఎంసీక్యూ సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. విత్ రిఫరెన్స్ టు ద కాన్స్టిట్యూషనల్ పవర్స్ ఆఫ్ ఎ గవర్నర్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. గవర్నర్ యొక్క కాన్స్టిట్యూషనల్ పవర్కి సంబంధించి ఆర్టికల్ 200 empowers a governor to grant assent, withhold assent, రిటర్న్ బిల్ ఆర్ రిజర్వ్ ఇట్ ఫర్ ప్రెసిడెంట్ కన్సిడరేషన్. ఇవన్నీ పవర్స్ ఉంటాయి ఆర్టికల్ 200 ప్రకారం అంటున్నారు. నెక్స్ట్, ద కాన్స్టిట్యూషన్ ఎక్స్ప్లిసిట్లీ ప్రొవైడ్ ఏ టైమ్ లైన్ ఫర్ గవర్నర్ టు యాక్ట్ ఆన్ ద బిల్. బిల్ని ఇన్ని రోజుల్లోనే పాస్ చేయాలని చెప్పేసి కాన్స్టిట్యూషన్ క్లియర్గా టైమ్ లైన్ ఉంది అని చెప్తున్నారు. థర్డ్ వన్, ఇఫ్ ఏ బిల్ ఈజ్ రిజర్వ్డ్ అండర్ ఆర్టికల్ 201, ప్రెసిడెంట్ మే రిటర్న్ ఇట్ వన్స్ ఫర్ కన్సిడరేషన్. ఒకవేళ ఏదైనా బిల్ని గవర్నర్ ప్రెసిడెంట్ కన్సిడరేషన్ పంపించినప్పుడు ప్రెసిడెంట్ దాన్ని రిటర్న్ పంపించచ్చు ఆర్టికల్ 201 ప్రకారం అంటున్నారు. ఫోర్త్ స్టేట్మెంట్, సుప్రీంకోర్టు ఇన్ నబం రెబియా, ఇందులో మనకి గవర్నర్ కెనాట్ యాక్ట్ ఆర్బిటరీలీ ఇన్ ఎక్సర్సైజింగ్ కాన్స్టిట్యూషనల్ డిస్క్రిషన్ అని చెప్పింది అంటున్నారు. అంటే ఈ కేసులో గవర్నర్ ఖచ్చితంగా మంత్రిమండలి చెప్పినట్టే వినాలని చెప్పేసి ఈ కేసులో సుప్రీంకోర్టు చెప్పింది అంటున్నారు. మరి 4 స్టేట్మెంట్స్లలో ఏది కరెక్ట్? ఏ 1 and 3, బి 2 and 4, సి 1, 3, 4, డి 1, 2, 3, 4. ఏది కరెక్ట్ అనుకుంటున్నారు మీరు ఇందులో? సో విచ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్? లైవ్ స్ట్రీమ్లో ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా ఆన్సర్ అని ట్రై చేయండి. విచ్ వన్ ఈజ్ రైట్? మనకి ఫస్ట్ స్టేట్మెంట్ ఎలాగో రైటే, మనకి 200 ప్రకారం ఈ పవర్స్ ఉన్నాయి. అలానే 201 ప్రకారం ప్రెసిడెంట్ బిల్ను రిటర్న్ పంపించవచ్చు. ఫోర్త్, మనకి ఈ నబం రెబియాలో సుప్రీంకోర్టు ఈ జడ్జ్మెంట్ చెప్పింది. కాకపోతే కాన్స్టిట్యూషన్లో ఎక్కడ కూడా ఈ టైం లిమిట్ అనేది ఉందా? లేదు. కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. ఆన్సర్ ఈజ్ 1, 3, 4 ఓన్లీ. ఓకే, నెక్స్ట్ మెయిన్స్ క్వశ్చన్ ఏంటంటే, ద సుప్రీం కోర్ట్ ఇంపోజిషన్ ఆఫ్ టైమ్ లైన్ అండ్ గవర్నర్ ఫర్ అసెంటింగ్ బిల్ హ్యాస్ స్పార్క్డ్ ఎ డిబేట్ ఆన్ సెపరేషన్ ఆఫ్ పవర్స్. ఈ విషయం పాయింట్ ఆఫ్ వ్యూలో క్రిటికల్లీ అనలైజ్ ద కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ ఆఫ్ జ్యుడిషియల్ ఇంటర్వెన్షన్ ఇన్ ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్. అంటే ఈ యొక్క సుప్రీంకోర్టు ఇలా ఇన్వాల్వ్ అయినటువంటి దీని యొక్క వ్యాలిడిటీ గురించి అంటే దీనిపైన మీరు కమెంట్ చేయండి. ఈ యొక్క ప్రెసిడెంట్ అండ్ గవర్నర్స్ యొక్క ఫంక్షన్లో సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయింది కదా, ఇలా ఇన్వాల్వ్ అయినటువంటి విషయంలో మీ యొక్క ఒపీనియన్ చెప్పండి అని చెప్పేసి ఇందులో అడగడం జరిగింది. సో మనం వీడియో చివరిలోకి వచ్చేసాము కాబట్టి ఈ వీడియోలో మెయిన్గా ఈ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ ప్రెసిడెంట్కి తమ యొక్క ఇచ్చినటువంటి రిప్లై గురించి మనం మాట్లాడుకున్నాం. అలానే అసలు ఈ వివాదం మొత్తం ఎలా స్టార్ట్ అయింది, ఇందులో మనకి సుప్రీంకోర్టు ఎలా టైం లైన్ విధించింది ఆర్టికల్ 142 ప్రకారం, అలానే ప్రెసిడెంట్ యూజ్ చేసినటువంటి ఆర్టికల్ 143, దాంతోపాటు ఈ యొక్క స్టేట్స్ యొక్క ఆర్గ్యుమెంట్స్, అలానే సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఆర్గ్యుమెంట్, దాంతోపాటు కొన్ని ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్స్, ఇవి మనం డిస్కస్ చేయడం జరిగింది. ఇది ఓవరాల్గా ఈ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ రెస్పాన్స్ టు సుప్రీం కోర్ట్ రిగార్డింగ్ ద సుప్రీం కోర్ట్ టైమ్ లైన్ లిమిట్ ఆన్ గవర్నర్ యాజ్ వెల్ యాజ్ ఎ ప్రెసిడెంట్ అనే టాపిక్ సంబంధించినటువంటి సమగ్రమైన విశ్లేషణ. మరి ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటే కనుక లైక్ చేయండి. లైక్ పక్కన మనకి హైప్ అని ఉంటుంది, ఆ హైప్ అనే బటన్ పైన కూడా క్లిక్ చేసినట్టయితే కనుక మన వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే, సో మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం 100K టార్గెట్గా తీసుకోవడం జరిగింది. ఓకే, సో మీరు కూడా అందులో భాగస్వాములుగా అవ్వడానికి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ వీకెండ్. సీ యూ టుమారో. జై హింద్.